ఉగాది ఆల్. అండ్ దండం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మార్నింగ్ లేచి అన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఇప్పుడు టైం ఈజ్ 11 అట్లా అయిపోయింది కూడా నాకైతే. సో దండం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఉగాది పచ్చడికి అయితే ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, చింతపండు నానబెట్టి దాని పులుసు అయితే తీసుకున్నాను. సో నేను మరీ చిక్కగా అయితే చేయను, నాకు ఇష్టం ఉండదు. సో కొంచెం పలుచగా చేస్తాను. అండ్ దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ మామిడికాయ అనేది పెద్దది కాదు, చిన్నది వేసుకోవాలి. ఎందుకంటే వగరు తెలియడం కోసం మామిడికాయ వేస్తారు. అండ్ రిమైనింగ్ నేను కారానికి అయితే మిరియాల పౌడర్ యాడ్ చేస్తాను. అండ్ బెల్లం మెయిన్ వేసుకునే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందులో చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ మనకి అందులో కావాల్సింది ఏంటంటే వేప పువ్వు. అది లేనిదే ఉగాది పచ్చడి అసలు కంప్లీట్ అయినట్టే కాదు. సో మనం అన్ని దాంట్లో ఆ పులుసులో అన్నిటిలో మనం యాడ్ చేసుకుంటున్నాను వన్ బై వన్. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే అవి. అండ్ పుట్నాల పప్పు ఒకటి అండ్ బనానా ఒకటి ఆప్షనల్, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేని వాళ్ళు లేదు. చాలామంది వేసుకోకుండానే ఇంట్రెస్ట్గా తాగుతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అందరూ అన్ని రకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేసి దాన్ని తీయగా చేస్తున్నారు. బట్ అలా తినడం పెద్ద ఇది కాదు. సో నేనేంటంటే మా బాబు తింటాడు అని చెప్పి 2 ఐటమ్స్ దాంట్లో ఇంక్లూడ్ చేశాను. లేదంటే నేను అవి కూడా వేయను, ఎందుకంటే పిల్లలు అది చాలా మంచిది కదా. సో ఆ పర్పస్ మీద నేను అదైతే యాడ్ చేశాను. ఫైనల్లీ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దేవుడికి నైవేద్యం పెడతాం కదా. సో దేవుడికి అయితే నైవేద్యం పెట్టడానికి నేను తీసుకున్నాను ఆ బౌల్లోకి. సో ఆల్రెడీ దండం పెట్టుకున్నాను కాబట్టి నైవేద్యం పెట్టాను. సో మీ అందరి కోసం దేవుడికి ఇప్పుడు హారతి ఇస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా హారతి తీసుకుంటారని చెప్పి. సో హారతి అయితే ఇస్తున్నాను, చూడండి. మీరు కూడా హారతి తీసుకోండి గాయస్. మీ అందరూ కూడా హ్యాపీగా ఇలాంటి మరెన్నో ఉగాది పండగల్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మనకి ఆ షడ్రుచులు అనేవి మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లోని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో హ్యాపీయెస్ట్ మూమెంట్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసేటప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే లైఫ్ అనేది ముందుకు లీడ్ చేయగలుగుతాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ వచ్చినా, ఎన్ని బాధలు, కష్టాలు ఇవన్నీ కామన్ లైఫ్లో. సో అవన్నిటినీ కూడా దాటుకుంటూ హ్యాపీగా లైఫ్ని విత్ యువర్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది all my dear friends and family members, relatives, subscribers. Thank you all. Bye bye. Love you.